హాయ్ అండి. ఈరోజు వచ్చే టాపిక్ ఏంటంటే వుడ్ పాలిషింగ్. అంటే చెక్కకి సంబంధించినటువంటి ఐటమ్స్ని ఎలా హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్లో ప్రొసీజర్ వైజ్గా ఎట్లా క్లీన్ చేస్తారనేది, పాలిష్ చేస్తారనేది ఈరోజు మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. సో వుడ్ పాలిషింగ్ అనేది చేసేటప్పుడు మనకి వుడ్ పాలిషింగ్ సంబంధించినటువంటి ఏ ఐటమ్స్ అనేది కావాలి మనం తెలుసుకోవాలి. ఈ వుడ్ పాలిష్ సంబంధించినటువంటి ఏ కెమికల్ కావాలి, R4 కెమికల్ కావాలి, నెక్స్ట్ ఫెదర్ డస్టర్ తెచ్చుకోవాలి, అలాగే ఎల్లో కలర్ క్లాత్ యూజ్ చేస్తారండి వుడ్ పాలిష్కి. సో ఎల్లో క్లాత్ అనేది రెడీ చేసుకోవాలి. అలాగే ఏం చేయాలి, వైట్ కలర్ స్పాంజ్ ఒకటి రెడీ చేసుకోవాలండి. ఓకేనా. సో ఫస్ట్ వుడ్ పాలిష్ SOP అంటే వుడ్ పాలిష్ యొక్క స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే, కామన్ గా నేను మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ ఏం చేయాలి, వుడ్ పాలిష్ సంబంధించినటువంటి మెటీరియల్ రెడీ చేసుకోవాలి. తర్వాత ఏం చేయాలి, క్యాష్ అండ్ బోర్డ్ పెట్టుకోవాలి. ఎక్కడైతే మనం క్లీన్ చేస్తామో క్యాష్ అండ్ బోర్డ్ పెట్టుకోవాలి, పాలిష్ చేస్తామో క్యాష్ అండ్ బోర్డ్ పెట్టుకోవాలి. అలాగే కార్నర్ టు కార్నర్ చెక్ చేసుకోవాలి. తర్వాత ఏం చేయాలి, PP యూజ్ చేసుకొని మనం పని అనేది స్టార్ట్ చేయాలి. సో వుడ్ పాలిష్ అనేది మనం ఫస్ట్ స్టార్ట్ చేసే ముందు ఈ వుడ్ మీద చెక్కతో తయారైనటువంటి టేబుల్ కానీ రిమైనింగ్ ఏ ఐటమ్ కానీ ఫస్ట్ ఏం చేస్తామంటే వుడ్ మీద ఉన్నటువంటి డస్ట్ ని ఫెదర్ డస్ట్ తో రిమూవ్ చేసుకోవాలి. అంటే ఏదైతే ఎక్కువగా చేరుకుంటుంది కదా వుడ్ మీద డస్ట్, సో డస్ట్ అనేది మనం ఫస్ట్ రిమూవ్ చేసుకోవాలి. దేంతో, ఫెదర్ డస్ట్ తో రిమూవ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలి, మనం క్లీనింగ్ వుడ్ పాలిష్ చేసేటప్పుడు ముందు కెమికల్ ని మనం సేక్ చేయాలి. సేక్ చేసాకే మనం కెమికల్ ని ఉపయోగించాలి. సో ఎప్పుడు కూడా వుడ్ మీద డైరెక్ట్ అనేది స్ప్రే చేయకూడదు, ఎందుకంటే ఆ వుడ్ పోయే అవకాశాలు ఉన్నాయి. పోయే అవకాశాలు అంటే ఎఫెక్ట్ అనేది చూపెడతాయి. సో మనం ఏం చేయాలి, వైట్ కలర్ స్పాంజ్ మీద స్ప్రేతో R4 కెమికల్ తో స్ప్రే చేసి ఆ వైట్ కలర్ స్పాంజ్ ని మనం దీన్ని సైనింగ్ చేయాలి, వుడ్ కి సైనింగ్ చేయాలి. అంటే యాక్చువల్ గా సైనింగ్ ఎట్లా చేస్తారంటే, ఈ వుడ్ అంటే ఈ చెక్క యొక్క ఆకారం ఎట్లా ఉంది, షేప్ ఎట్లా ఉంది, సో అలానే మనం చేసుకోవాలి. అంటే వుడ్ అంటే ఎగ్జాంపుల్ రౌండ్ గా ఉంది టేబుల్, సో మనం షైనింగ్ అనేది రౌండ్ గానే చేయాలి. ఓకేనా. సో నెక్స్ట్ అంటే ఎడమ నుంచి కుడి వైపుకు వెళ్ళాలి. అలాగే దీర్ఘ చతురస్రం ఉందనుకోండి, మనం ఏం చేస్తామంటే ఇట్లానే చేయాలి. అంటే దీర్ఘ చతురస్రం ఉంటే ఎట్లానే చేయాలి, రౌండ్ గుంట్లే ఇలా చేయాలి. సో మన యొక్క ఐటమ్ అనేది ఏ ఆకారంలో ఉంటుందో అటువంటి యాంగిల్లో మాత్రమే మనం వుడ్ పాలిష్ అనేది చేయాలి. సో స్పాంజ్ తో మనం ఏం చేయాలి, బఫ్ చేసుకోవాలి వుడ్ ని. బఫ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి, నెక్స్ట్ ఎల్లో క్లాత్ ఉంది కదండి, ఈ ఎల్లో క్లాత్ ని ఉపయోగించి బఫ్ చేసిన తర్వాత దాన్ని మొత్తం క్లీన్ చేసుకొని సైన్ చేసుకోవాలి. అప్పుడు మనం యాక్చువల్ గా స్పాంజ్ తో బఫ్ చేసిన తర్వాత క్లాత్ తో క్లీన్ చేసిన తర్వాతనే ఈ వుడ్ కి యొక్క సైనింగ్ వస్తుంది. ఓకేనా. సో లాస్ట్ ఏం చేయాలి, ఈ వుడ్ పాలిష్ సంబంధించిన ఏ మెటీరియల్ తెచ్చామో అవన్నీ కూడా కలెక్ట్ చేసి క్యాడిగిట్లో పెట్టుకొని ఏం చేయాలి, జాయింట్రీ కబోర్డ్ లో పెట్టుకోవాలి. ఇదండి వుడ్ పాలిషింగ్ యొక్క SOP అండి. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.